కలకత్తాలో మీకు రెడ్ రోడ్ అని అంటారండి. ఇది చాలా ఫేమస్. సో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ అవుతున్న ఒక ఫోటో, వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే బక్రీద్ కదండి. ఈ బక్రీద్ పండుగ రోజున రెడ్ రోడ్ 2025లో ఎలా ఉంది, అలాగే ఇప్పుడు 2026లో ఎలా ఉంది, ఈ కంపారిజన్. సో పెద్ద లెవెల్లో మీకు ఇలా చర్చలు జరుగుతున్నాయి. ఏమిటండి చర్చలు అంటే 2025లో స్వతంత్రంగా వీళ్ళు నమాజు చేసుకున్నారు ఈ రెడ్ రోడ్ పైన. డైరెక్ట్గా రెడ్ రోడ్లోకి రావడము, వాళ్లకు నచ్చినట్టుగా నమాజ్ చేసుకున్నారు. కానీ 2026 బక్రీద్ వచ్చే నాటికి ఎవరిని నమాజు కూడా చెయ్యనివ్వలేదు. టోటల్ రోడ్ ఖాళీగా ఉంది. ఇంత దౌర్జన్యానికి సువిధా అధికారి ప్రభుత్వము ఇవాళ నడుచుకుంటుంది. ఇది వార్తలు. సో ఇది నిజమా అంటే మీరు యోగి ఆదిత్యనాథ్ గారిని అడగాలి. సో ఆయన ఏం చెప్తారు? బక్రీద్ వచ్చింది, సో అందరికీ కూడా శుభాకాంక్షలు. మా డ్రైవర్, సో వీళ్ళందరూ కూడా ముస్లింలే. నేను చెప్పేది ఏమిటి అంటే, నీ మతము నీది, నీ ఆచారాలు నీవి, నీ ప్రార్థనలు నీవి. ఎక్కడ చెయ్యాలి? నువ్వు మసీదులోకి వెళ్ళు, లేదా మీరు అందరూ ఒక హాల్ కట్టుకుంటారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ హ్యాపీగా నమాజు చేసుకోండి. సో ఈ ప్రార్థనలు మీరు మెయిన్ రోడ్స్ మీద, ఎందుకంటే ప్రజలు తిరుగుతూ ఉంటారు, మీకు అన్య మతస్థులు ఉంటారండి, వాళ్ళు వాహనాలు వేసుకొని పనుల మీద వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ ఆపేసి ట్రాఫిక్ జామ్లు క్రియేట్ చేసి రోడ్ల మీదే నమాజులు చేయడము ఏమిటి? ఇది ఒక్క ముస్లిం సహోదరులకు మాత్రమే కాదండి, హిందువులైనా అంతే, క్రైస్తవులైనా అంతే, సిక్కులైనా అంతే. ప్రజలకు ఇబ్బంది కలిగించకండి. ఇది ఒక హ్యూజ్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ అందరికీ హక్కులు ఉంటాయి. సో రోడ్డు మీద వెళ్ళడము, వాహనాలు నడుపుకుంటూ వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరగడం వాళ్ళకి ఇవ్వబడిన హక్కు. సో మీరు నమాజు పేరు మీద రోడ్లను బ్లాక్ చేశారు అనుకోండి, ఎలా కుదురుతుంది? సో ఇది మొన్న కల్కట్టాలో రెడ్ రోడ్డులో జరిగింది. మరి ఇది ఎప్పుడో చెయ్యాలి కదండి. మమతా బెనర్జీ గారికి ఇవంతా తెలియదా? ఎందుకు ఈవిడ ఆపలేదు? మీరు చేసుకోండి, రోడ్ని బ్లాక్ చేయండి, ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. ఏంటి ఇప్పుడు? సో మీ మీదే దేశం ఆధారపడి ఉంది. ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రము పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా మేమైతే అడగము. సో ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? ఇవాళ పెద్ద లెవెల్లో డిబేట్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎలాంటి వార్తలు వస్తున్నాయి అంటే షాక్ మీద షాక్ ఇస్తున్నారండి ఈవిడ. వీళ్ళ టీఎంసీ ఆఫీస్ ఉంది చూసారా, ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్. ఎవరు వీటిని రన్ చేస్తారు అంటే అండర్ వరల్డ్ డాన్ షేక్ బాపా అంటారు, అలాగే జహంగీర్ గాజీ అంటారు. వీళ్ళందరూ ఎవరండి? రౌడీ మూకల్. సో వీళ్ళు టీఎంసీ ఆఫీస్లో ఈ కంట్రోల్ రూమ్ని రన్ చేస్తారండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 30 లక్షల మంది బంగ్లాదేశ్ మహిళలు. సో వీళ్ళకి ప్రభుత్వము ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, బ్యాంక్ అకౌంట్స్, వీటిని ఏర్పాటు చేస్తారు. అంటే భారత మహిళలు అనుకోండి, మీరు మమతా బెనర్జీకి ఓట్లు వెయ్యకపోతే మీ తలలు తెగి పడతాయి. ఈ బెదిరింపులు అంటే రౌడీలు రోడ్ల మీదకి వచ్చి బెదిరిస్తారు. నువ్వు ఒకవేళ మాకు ఓటు వెయ్యకపోతే ఈ ఏరియాలో బతకవు. అదే బంగ్లాదేశ్ మహిళలు అనుకోండి, ఒక రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఇంత మొత్తము ఇచ్చి వెళ్ళమ్మా మాకు ఓట్లు వేసేసి రా, వాళ్ళు వేసి వస్తారు. ఇది తీరండి. సో ఇప్పుడు ఏమైందో చెప్పమంటారా? ఈ వెస్ట్ బెంగాల్ ప్రజలు తిరగబడ్డారండి. ఇవాళ ఆ సువిధా అధికారి ఈయన ఒక్కొక్క విషయం మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి మొన్న కూడా మాట్లాడాం, పలానా విషయాల్లో పలానా ఐపీఎస్ ఆఫీసర్స్ను మేము ఎంగేజ్ చేస్తున్నాము, ఒక కమిటీ వేస్తున్నాము, అలాగే ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తున్నాం, ఇవన్నీ వింటున్నాం కదా. అలాంటిది ఏమీ అక్కర్లేదండి. ఈయనకు ఎలా ఉంది అంటే ప్రజలే ఫోన్లు చేస్తున్నారు. మార్పు చూడండి, ప్రజలే ఫోన్ చేసి అయ్యా మా హాస్పిటల్స్లో ఇన్నిన్ని దారుణాలు పలానా డాక్టర్ పలానా అటెండర్ చేశారు,
ఆధారాలతో వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే చూడండి, బిపన్కర్ భట్టాచార్య అంటారు. ఇతను ఎవరు? మున్సిపాలిటీ చైర్మన్, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన చాలా ఫేమస్ నాయకుడు. ఇతని పొలాలలో బ్యాగులు నిండా డబ్బు అండి. ఈ డబ్బు ఎవరిది అంటే ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు సంపాదించారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫేక్ కరెన్సీస్, అంటే మామూలుగా ఇప్పుడు చిత్రాల్లో ఇక్కడ చూశారనుకోండి, మీకు కొంతమంది మాఫియా వాళ్ళు ఒక ఎమ్మెల్యేతోనో మినిస్టర్తోనో కుమ్మక్కైపోయి ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాటాలు అని చెప్పి, అంటే వీళ్ళని విలన్లుగా మనం చూస్తాం, అంతే కదండి. ఇక్కడ ఏమైంది? ఏకంగా ప్రభుత్వమే, అంటే మమతా బెనర్జీకి అంటూ ఒక పాపులర్ గవర్నమెంట్ అనేది లేదండి, ఒక పాపులర్ పార్టీ లేదండి. ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి పరులు, రౌడీలు, మాఫియా వీళ్ళే ఉన్నారు. సో దీనికంతా నాయకుడు అభిషేక్ బెనర్జీ. సో ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు విదేశాలకు పారిపోతున్నారు. ఇప్పుడు మోవా మైత్రియా అంటారు, ఎక్కడికి వెళ్ళిపోయిందండి? లండన్ పారిపోయింది. ఎన్నెన్ని కేసులు, ఎన్నెన్ని అవినీతి పనులు, అంటే ఇలాగ పారిపోయేవాళ్ళు, అంటే మమతా బెనర్జీని విడిచిపెట్టి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఆ పార్టీలో కీలకమైన వాళ్ళు, వీళ్ళందరూ పారిపోతున్నారు. అంటే ఎన్నెన్ని తప్పులు చేస్తే వీళ్ళు దేశాన్ని విడిచి పారిపోతారు. అందరి దగ్గర వీసాలు సిద్ధముగా ఉన్నాయి. అభిషేక్ బెనర్జీ ఆయన భార్య దగ్గర కూడా ఇలాంటి వీసాలు రెడీగా ఉన్నాయి, ఎక్కడికైనా పారిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా బంగ్లాదేశ్కు మీకు వెస్ట్ బెంగాల్ని వీళ్ళు అప్పచెప్పారండి. లేకపోతే మీ పార్టీ ఆఫీసులోనే ఒక కంట్రోల్ రూము, 30 లక్షల మందిని మీరు మానిటరింగ్, మళ్ళీ చూడండి, వీళ్ళ ఎవరి మీద ఆవిడకి నమ్మకం లేదు. సో వీళ్ళను వేరే పార్టీ వాళ్ళు కొనేవచ్చు. కాబట్టి వీళ్ళ మీద టోటల్గా నిఘా పెట్టడానికి గ్రూపులు, మీరు ఏమైనా చేసుకోండి, ఈ రాష్ట్రంలో మీకు తోచింది ఏవైనా చేసుకోండి. అంటే మీకు మానవ అవయవాల స్మగ్లింగ్ అండి. ప్రముఖ ఆసుపత్రుల్లో అంతా కూడా ఈ మమతా బెనర్జీకి సంబంధించిన సిబ్బంది వీళ్ళు ఇదే పని, ప్రాణాలతో ఉన్న వాళ్ళ ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. తీసి వాళ్ళ కిడ్నీలు, లివర్లు వీటిని విదేశాలకు అమ్మడం, ఇది ఒక మాఫియా. సో ఇంకొక వైపు చూశారు అనుకోండి, ప్రభుత్వం యొక్క సోషల్ స్కీమ్స్. సో అందులో టోటల్గా అవినీతి, అంటే ఇదంతా ప్రభుత్వమే చేస్తుందండి. ఎవరి కోసము? బంగ్లాదేశ్ తీవ్రవాదుల కోసం. సో ఈరోజు ఇది ఎంత రిలీఫ్ అంటే, బక్రీద్ రోజున ఆ రోడ్ని చూశారు అనుకోండి, టోటల్గా పోలీసులు తప్ప నమాజ్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే జల్పాయ్గురి, అక్కడ మామూలుగా చాలా మంచి రోడ్స్ అండి, సిగ్నలింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది, వైట్ లైన్స్ ఉంటాయి. దాని వెనుక ఉండి, ఇప్పుడు ఒక నిమిషం అంటున్నాను, జస్ట్ మీరు మీ కార్నో బైక్నో ఆఫ్ చేసేసారు, ఒక 1 మినిట్ మీ సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఒక 40 కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఎంతెంత ఫ్యూయల్ని మీరు ఆదా చేయొచ్చు చెప్పండి, ఎంత ఆదా చేయొచ్చు? కానీ అలాంటి సిస్టమే లేకుండా ఒక వెస్ట్ బెంగాల్లోనే దారుణాలు. ఇవాళ 3 వారాలలో మొత్తం సిగ్నలింగ్ సిస్టమ్ మీకు రెగ్యులరైజ్ అయిపోయిందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు? మాకు స్వతంత్రము వచ్చింది, మమ్మల్ని పరిపాలించుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుందంటే మాకు ఎంత ఆనందంగా ఉంది. అది ట్రాఫిక్ పోలీస్ అనొచ్చు, లేదా మామూలుగా మీకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్లకు ఎలాంటి ఒక ఫ్రీడమ్ ఉంది అంటే, ఇప్పుడు మేము మొత్తం ఈ అవినీతి అధికారులను ఎండగట్టబోతున్నాము అని చెప్తున్నారంటే, ఒక గవర్నమెంట్ వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇలాంటి రౌడీలు, గూండాలు, ఇలాంటి అవినీతి అంటే ఎంత పెద్ద రిలీఫ్ అండి, దేశానికి ఎంత పెద్ద రిలీఫ్. ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.